క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత అద్దాలు వాడాల్సిన అవసరం పడుతుందా? క్యాటరాక్ట్ సర్జరీలో ఒక లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. ఏ లెన్స్ అయితే మీ కంట్లో మనం ఇంప్లాంట్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాటరాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. ఈ వీడియోలో మనం ఒక కామన్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి డౌట్ ఉంటుంది, క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత అద్దాలు వాడాల్సిన అవసరం పడుతుందా, అంటే గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుందా అని. సో ఈ వీడియోకి మనం ఆన్సర్ ఇచ్చే ముందు అసలు క్యాటరాక్ట్ సర్జరీలో ఏం జరుగుతుంది, క్యాటరాక్ట్ అంటే ఏంటి, మనం ఒక జస్ట్ షార్ట్గా డిస్కస్ చేద్దాం. మన కంటిలో ఒక న్యాచురల్ లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ పని ఏంటంటే మన కంటి లోపల వెళ్ళే లైట్ని మన రెటీనా పైన ఫోకస్ చేయడం అనేది ఆ లెన్స్ పని. దట్ ఈస్ ద రీజన్ దట్ లెన్స్ ఇస్ దేర్ ఇన్సైడ్ అవర్ ఐ. ఆ లెన్స్, ఆ న్యాచురల్ లెన్స్ ఎప్పుడైతే హేజీ అయిపోతుందో దాన్ని మనం క్యాటరాక్ట్ అంటాం. అండ్ క్యాటరాక్ట్ సర్జరీలో ఆ హేజీ అయిన లెన్స్ని మనం తీసేసి మనం ఒక లెన్స్, ఆర్టిఫిషియల్ లెన్స్ ఇంప్లాంట్ చేస్తాం. సో నౌ మీరు గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది మనం ఇంప్లాంట్ చేసే లెన్స్, క్యాటరాక్ట్ సర్జరీలో మనం నార్మల్గా ఉన్న క్యాటరాక్ట్ తీసేసి మనం ఏదైతే లెన్స్ ఇంప్లాంట్ చేస్తామో ఆ ఇంప్లాంట్ చేసే లెన్స్లో సుమారుగా మూడు రకాల లెన్సెస్ ఉన్నాయి. ఏ లెన్స్ అయితే మీ కంట్లో మనం ఇంప్లాంట్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది. సో ఫస్ట్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ లెన్స్ ఏంటంటే మోనోఫోకల్ లెన్స్ అంటాం. మోనోఫోకల్ లెన్స్లో ఏంటంటే ఆ లెన్స్ మన కంట్లో వేయించుకుంటే మనకు డిస్టెన్స్ విజన్ గ్లాసెస్ లేకుండా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్మీడియట్ విజన్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్లో ఉన్న విజన్, లేకపోతే ఎవరైతే కిచెన్లో వర్క్ చేస్తారో కిచెన్ ప్లాట్ఫామ్లో ఉన్న ఆ డిస్టెన్స్, దాన్ని ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అంటాం. ఇంటర్మీడియట్ డిస్టెన్స్ అండ్ నియర్, చదవడానికి పేపర్ చదవడం కానీ, మొబైల్ చూడడం కానీ, ఏదైనా పుస్తకాలు చదవడం, ఇది నియర్ వర్క్ అంటాం. ఇంటర్మీడియట్ అండ్ నియర్ వర్క్కి మనకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, మోనోఫోకల్ లెన్స్ వేయించుకున్నప్పుడు మనకు డిస్టెన్స్ విజన్ అంటే టీవీ కానీ, మూవీకి వెళ్ళినప్పుడు కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు చాలా కంఫర్టబుల్గా, స్పష్టంగా, క్లియర్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ విజన్ అండ్ నియర్ విజన్కి మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. దెన్ దెర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ లెన్స్ విచ్ వీ కాల్డ్ ట్రైఫోకల్ లెన్స్ అంటాం. ట్రైఫోకల్ లెన్స్లో మీకు డిస్టెన్స్ విజన్, ఇంటర్మీడియట్ విజన్ అండ్ నియర్ విజన్, ఈ మూడు డిస్టెన్సెస్కి మీకు గ్లాసెస్ లేకుండా క్లియర్గా కనిపించేలాగా ఆ లెన్స్ వర్క్ చేస్తుంది. నౌ దెర్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ లెన్స్, దాన్ని మనం ఈడాఫ్ లెన్స్ అంటాం. ఈడాఫ్ లెన్స్లో మీకు డిస్టెన్స్ విజన్, ఇంటర్మీడియట్ విజన్ ఇది చాలా క్లియర్గా ఉంటుంది. నియర్ విజన్ కూడా ఇంచుమించు ఒక 50-60% క్లియర్గా ఉంటుంది, కానీ మరీ చిన్న అక్షరాలు ఉన్నప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. దీన్ని మనం ఈడాఫ్ లెన్స్ అంటాం, ఎన్హాన్స్డ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్ అంటాం. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ట్రైఫోకల్ లెన్స్ ఉన్నప్పుడు ఆ లెన్సే వేయచ్చు కదా, మరి అందరికీ మోనోఫోకల్ లెన్స్ అండ్ ఈడాఫ్ లెన్స్ ఉండడానికి అవసరం ఏంటి అని. ట్రైఫోకల్ లెన్స్కి ప్రతి ఒక్కళ్ళు సూటబుల్గా ఉండరు, దానికి ప్రతి మనిషి ఒకే లెన్స్కి సూటబుల్గా ఉండరు. ఆ సూటబిలిటీ మనం సర్జరీ చేసే ముందు చాలా పారామీటర్స్, చాలా ఎగ్జామినేషన్స్ చేసి ఏ లెన్స్ మీకు సూట్ అవుతుందో అనేది మనం డిటర్మైన్ చేస్తాం. దీని గురించి నేను ఒక చాలా డీటెయిల్డ్గా వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ సీ దట్ వీడియో. అప్పుడు మీకు ఏ లెన్స్ బెటర్గా సూట్ అవుతుంది, లెన్స్ని ఎలా చూస్ చేసుకోవాలో మీకు ఆ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఐ విల్ రివైజ్ ఇట్ అగైన్. క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది మీరు వేయించుకునే లెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రైఫోకల్ లెన్స్కి ఒకవేళ మీరు సూటబుల్గా ఉంటే మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడదు. అండ్ ఈడాఫ్ లెన్స్లో ఓన్లీ నియర్ విజన్కి, చాలా చిన్న అక్షరాలు చూడడానికి, అప్పుడు మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. మోనోఫోకల్ లెన్స్కి మీకు డిస్టెన్స్ క్లియర్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్కి అండ్ నియర్ విజన్కి మీకు గ్లాసెస్ వాడాల్సిన అవసరం పడుతుంది. I hope you got value out of this video. You can share it with your friends and family members who are about to undergo cataract surgery and ఎవరికైతే ఈ డౌట్ ఉంటుందో. Thank you.